ఈ శుక్రవారమే పూజ జరగాలి. తర్వాత ఈ దంపతుల శాంతి కార్యానికి ముహూర్తం పెట్టించండి. వాళ్ళకి శోభనం అనగానే డెఫినెట్గా నీ గుండె పగిలిపోయి ఉంటుంది మాన్సి. అయినా ఇక్కడ నా పెళ్లి కూడా జరగకుండానే దీనికి శోభనమా? ఇది కూడా జరిగిపోతే ఇక నేననుకునేదేదీ జరగదు. రుద్రా, ఇద్దరి జాతకాల ప్రకారం వ్రతం జరిగిన రెండో రోజు రాత్రి అంటే ఆదివారం రాత్రి 9:40 శాంతి ముహూర్తం ఉంది. అది కాదు స్వామి, పెళ్లికింకా 15 రోజులు కూడా లేదు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు గిరిజా కళ్యాణమని 4 రోజులు ఊరికి పోతే తర్వాత పెళ్లి పనులు చేసుకోవడం కష్టం అవుతుంది. పెళ్లి తర్వాత ప్లాన్ చేసుకుంటాను స్వామి. కోరి సమస్యలు తెచ్చుకోవద్దు బ్రాహ్మణి. అసలు పెళ్లి పనులు చేయాలంటే పెళ్లంటూ జరగాలి కదా. మీ కుటుంబంలో ఏ శుభకార్యం జరగాలన్నా ముందు గిరిజా కళ్యాణం జరగాలి. జరగాల్సిన శుభం జరగాలి. అదే ఈ ఇంటి వారసుడు ఇంట్లో అడుగు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. దాన్ని ఆపి కష్టాలు తెచ్చుకోవద్దు. చెప్పింది చేయండి. అసలు దీన్ని బయటికెలా గెంటేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు శోభనం చేయమని చెప్తున్నారా, వారసునిస్తుందని చెప్తున్నారా? ఛాన్సే లేదు. అలాగే స్వామీజీ, మీరు చెప్పిన ముహూర్తానికి గిరిజా కళ్యాణంతో పాటు జరిపించాల్సిన శాంతి కార్యం జరిపిస్తాం. భారతి, భోజనం ఏర్పాట్లు చూడు. అడుగడుగునా దానికే పొగడ్తలు వరాలు. ఈడేదో దాని సన్మాన సభ జరుగుతున్నట్టుంది. సరియో, కడుపు మండుతోంది. ఎందుకు టెన్షన్ పడతావు మాన్సి? ఒక్క క్షణం ఓపిక పట్టి జరగబోయేది చూడు. ఏమైంది స్వామి? ఎవరుండారు ఈ వంట? నేనే స్వామి. ఏమైంది? రుచి అమృతంగా ఉంటేనే పదార్థం అపవిత్రమైనప్పుడు ఏమైంది స్వామి? ఇంకా ఏమైందని అడుగుతున్నారు. ఏమైంది స్వామి? మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తే మమ్మల్ని అవమానిస్తారా?
ఏమైంది స్వామి? మా వల్ల ఏం అపచారం జరిగింది? ఇంకా ఏం జరగాలి? దేవి ఉపాసకులం, పక్కా శాఖాకారులమైన మాకు మాంసాహార భోజనం పెట్టి మా వ్రతాన్ని భంగం చేయాలని చూస్తారా? మన పనే, దానికి అన్ని సన్మానాలే అని బాధపడిపోయావు కదా. ఇప్పుడు చూడు, అసలు సన్మానాలు మొదలవుతాయి. మీకు మాంసాహార భోజనం పెట్టడం ఏంటి? మేము అదే అడుగుతున్నాం. అసలు వాసనే భరించలేని మా చేత ముట్టుకునేలా చేశారు. మమ్మల్ని అపవిత్రం చేయడం అంటే అమ్మవారిని అపవిత్రం చేసినట్టే. అనుభవిస్తారు. అమ్మవారి ఆగ్రహానికి గురై సర్వనాశనం అయిపోతారు. శపించద్దు స్వామి, నా బిడ్డ కావాలని చేయలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కావాలని చేసిందని క్లియర్ గా తెలుస్తుంటే ఇంకా పొరపాటు జరిగిందని వెనకేసుకొస్తున్నావేంటత్త? ఇది ఎలా తగలడితే అలాగే తగలడింది. దీనివల్ల మన కుటుంబానికి ఎందుకు శాపనార్థాలు? దీనికి కావాల్సింది కూడా అదే. ఇప్పటిదాకా ఎన్ని సమస్యలున్నా మన గురువుగారి అనుగ్రహం వల్ల అవి పరిష్కారమయ్యేవి. ఇప్పుడు వారిని అవమానించి ఆయన అనుగ్రహానికి కూడా దూరం చెయ్యాలన్నదే దీని కోరిక. అందుకే కావాలని చేసింది. లేదమ్మగారు, నాకేం తెలీదు. చిన్నప్పటి నుంచి మీ ఆశీర్వాదంతో పెరిగిందాన్ని మిమ్మల్ని అవమానించే పని చేస్తానా? అమ్మవారిని అపవిత్రం చేస్తానా? నన్ను నమ్మండి, నాకే పాపం తెలీదు. నోర్ముయివే. రాత్రి మెహందీ ఫంక్షన్ లో చేసింది సరిపోక తెల్లారగానే మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టావు. వదినా, ఇదిలా అడుగడుక్కి అయిన వాళ్ళందర్నీ అవమానిస్తూ ఇంటి పరువు తీస్తుంటే ఎన్నాళ్ళని వెనకేసుకొచ్చేది, ఎలా భరించేది? దీని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పొరపాటు పడుతున్నావు బ్రాహ్మణి. నీ ఇంటి అదృష్ట దేవతని అసహించుకొని పొరపాటు చేస్తున్నావు. రుద్ర, నీకూడా అంత ఆవేశం ఎందుకు? క్షమించండి గురూజీ, ఇది ఎంత పెద్ద తప్పిదం. క్షమించరాని నేరం ఘోరం. శాంతి రుద్ర. ఆ చేత్తో విషం పెట్టినా అమృతతుల్యమవుతుంది. అలాంటిది అపవిత్రం చేస్తుందా? నువ్వు కూడా పొరపాటు పడ్డావు. ఎవరెంత చెప్పినా అనుభవంలోకి వస్తేగాని ఒకరి గొప్పతనం గురించి తెలీదు బ్రాహ్మణి. ఒక ఊహించని అద్భుతం జరగబోతోంది. నీ చిరకాల వాంఛ తీరబోతోంది. అది మృదుల నీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల. మళ్ళీ చెప్తున్నా, పిచ్చి పిచ్చి ఆలోచనలతో అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు. గిరిజా కళ్యాణం జరిపించండి. శాంతి ముహూర్తం పెట్టించండి. అంతా మంచే జరుగుతుంది. సెలవు.
అయిపోయిందత్తా. మొత్తం నాశనం అయిపోయింది. ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం, కలలు అన్నీ నాశనం అయిపోయినాయి. మాట్లాడవేందత్తా? ఇప్పుడు నా పరిస్థితి ఏందత్తా? దానికి నువ్వు దగ్గరుండి శోభనం జరిపిస్తే దానికి పుట్టబోయే బిడ్డల్ని పెంచుతూ బతకల్లా? ఏంటి ఆ మాటలు? పిచ్చి పట్టిందా? నేను దానికి శోభనం జరిపించడం ఏంటి? ఆల్రెడీ అమ్మా నాన్న కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తుండ్రు. నువ్వు శోభనానికి ఏర్పాట్లు చేయి. పూలు ఏడికెళ్ళి తెప్పిస్తున్నావత్తా? బెడ్రూమ్ గ్రాండ్ గా డెకరేట్ చేయాలి కదా. స్వీట్స్ కూడా ఏ నుంచి తెప్పించాలో డిసైడ్ అయ్యే ఉంటావు. నోరు మూయవే. నిజంగానే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇంత పిరికి దానివైపోతున్నావేంటే? గురూజీ చెప్పింది వింటాం. ఎంతవరకు? మనకి అనుకూలంగా ఉన్నంత వరకు. అంతేగాని దానికి బతుకిచ్చి నీ జీవితాన్ని నాశనం చేసే పని ఆ దేవుడే దిగొచ్చి చేయమన్నా చేస్తానా? అయినా ఇలా భయపడితే ఎలా మాన్సి? ఒకరికి నలుగురం తోడున్నాం. ఆ మాత్రం దాని మెడలు వంచలేమా? అసలు శోభనం వరకు ఎందుకు, గిరిజా కళ్యాణంలో కూడా అది కూర్చోకుండా చేయాలి. ఈ దంపతుల శాంతి కార్యానికి ముహూర్తం పెట్టించండి. రాత్రి 9:40 శాంతి ముహూర్తం ఉంది. మాన్సి, మాన్సి ఈ టైంలో ఫోన్ చేస్తుందంటే? హలో హలో మాన్సి, ఈ టైంలో పిలిపించి మాట్లాడుతున్నా అంటే ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో సమజైతుందా? ఎవరితోనో మాట్లాడుతూ పొరపాటు నంబర్ డైల్ అయినట్టుంది. రేపు గిరిజ కళ్యాణం జరగబోతోంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ కళ్యాణంలో అయితే నేనే కూర్చోవాలా? మీరేం వరి అవ్వద్దు మేడం, మేము చూసుకుంటాం. గుడ్ నైట్ మేడం. షట్, ఎందుకు ఇది ఇలా చేస్తుంది? అరే మొన్ననే కదా అంత క్లియర్గా చెప్పాను. అయినా దీని బుద్ధి మారట్లేదేంటి? ఇంకెలా చెప్పాలి? అసలు ఏం చెప్తే ఇది మారుతుంది? ఇలా కాదు. అసలు ఇప్పుడు దీనికి ఎంత చెప్పినా ఇంకా రెచ్చగొట్టినట్టే అవుతుంది. అయినా దీనికి ఇంకా పెళ్ళే కాలేదు. ఇది గిరిజా కళ్యాణంలో ఎలా కూర్చుంటుంది? దీని ఇంటెన్షన్ అంటే అర్థమైపోయింది. మృదులను అక్కడి నుంచి తప్పించడం కోసం ఇది ఏమైనా చేస్తుంది. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదో ఒకటి చేసి మానసి జీవితాన్ని సెట్ చేయాలి. లేకపోతే ఇది పిచ్చిదై మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఈ
దెబ్బకి నువ్వు ప్రశాంతంగా కళ్యాణంలో కూర్చోలేవు సరికదా. మృదులకి ఏం జరిగినా మానసి గొంతు పట్టుకుంటావు. ఈసారైనా ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలాలి. సరియు నువ్వు వీడున్నావా? నువ్వు పిలిచినవని నేను బయట వెతుకుతున్నా. అవునా? ఫోన్ ఇక్కడే ఉంది కదా. బాత్రూమ్కి ఏమన్నా వెళ్ళావేమోనని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను మాన్సి. సరే, విషయం ఎంత చెప్పు సరియు. ఏం లేదు మాన్సి, మామ్ చెప్పింది ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను. రేపది గిరిజ కళ్యాణంలో కూర్చోకూడదు, దాని బదులు నువ్వే కూర్చోవాలి. నేనే కూర్చోవాలి సరియు, కానీ ఎట్లా సైడ్ చేయాలో తెలియడం లేదే. నువ్వు కూర్చోవాలని ఫిక్స్ అవ్వు చాలు. దాన్నెలా సైడ్ చేయాలో నేను చూసుకుంటా. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది మాన్సి. ఈసారి మాత్రం పట్టు వదలకూడదు. వదిలావో ఇక అంతే. ముందు గిరిజ కళ్యాణం, తర్వాత శోభనం. ఇక చెయ్యడానికే ఉండదు. నువ్వన్నట్టు వాళ్ళ పిల్లల్ని ఆడిస్తూ బ్రతకడం తప్ప. నో, కళ్ళు కూడా అట్లా జరిగి నీకు వీల్లేదు. రేపు గిరిజ కళ్యాణంలో నేను కూర్చోవాలా? బావ పిల్లలకి నేను తల్లిని కావాలా? ఈ దంపతుల శాంతి కార్యానికి ముహూర్తం పెట్టించండి. ఛ! నా లైఫ్లో ఇంతలా డిస్టర్బ్ చేసింది ఎవరూ లేరు. ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నైట్ అయిందంటే మేలొచ్చిందా? రాలేదు సార్. హలో, నమస్తే మేడం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ రిపోర్ట్ పంపిస్తా అన్నారు. ఇంకో 30 మినిట్స్లో పంపించాలి మేడం. అర్జెంట్ మేడం. ఓ షిట్, మర్చిపోయాను. ఇంకో 10 మినిట్స్లో పంపిస్తాను. అలాగే మేడం. వెళ్ళు మృదులా, వెళ్ళు. వదినా వెళ్ళొదినా. చూడు మృదులా, అమ్మ కాఫీ అంటే చాలా ఇష్టం. నువ్వు తీసుకెళ్ళివు. ముందు నువ్వు తీసుకెళ్ళివు. కాఫీ అంటే ఇష్టం, కానీ ఇచ్చే నేనంటే ఇష్టం లేదు కదా మధు గారు. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఆపరేషన్ గరుడ అత్త ఎలా కంప్లీట్ అవుతుంది? అయినా ఈ కోపం ఇంకెన్నాళ్ళు ఉంటుంది? మనం సహనంగా ఉంటే ఏదో ఒక రోజు విసుగొచ్చి అదే వెళ్ళిపోతుంది. భయం లేదు, తీసుకెళ్ళివు. అబ్బా వెళ్ళొదినా. వెళ్ళు మృదులా, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వదినా వెళ్ళొదినా. వెళ్ళొదినా. అమ్మగారు కాఫీ. నిన్నెవడు తమ్మన్నాడే? పోవే.